ఇప్పుడు మీరు ఒక పాట పాడారు కదా, అంటే ఇది మన దేశం. క్రిస్టియన్స్ అందరూ పాటలు క్రియేట్ చేస్తున్నారు అని నేను కూడా క్రియేట్ చేయాలని పాడినారా, లేకపోతే మరి ఎందుకు కాదు, పాడినారు? నువ్వు పుట్టక ముందు పుట్టింది ఆ పాట. హ్మ్. తెలుసా నీకు? తెలీదు. తెలుదు కదా. మరి క్రిస్టియన్స్ అంటే వాళ్ళు గొర్రెలు కాబట్టి, బుర్రలు ఉండవు కాబట్టి ఏదో పిచ్చి పిచ్చి పాటలు పాడేసేసి కాసేపు మొగుడని, కాసేపు ఆడే బిడ్డ 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 అని అరగంట బ్యాచ్ అది. అదే వాళ్ళ పాటల్లో వాళ్ళకి ఏమైనా భక్తి పిండా కూడా వాళ్ళ మెంటలు ఎక్కి ఏదో పాడుతుంటారు. కానీ ఈ పాటలో ఏముంది? విషయం ఉంది. వీళ్ళ విషయం ఉంది అనడానికి రుజువు ఏంటో అని అడుగుతావా నువ్వు? నీకు లైవ్లో చూపిస్తా. ఆ పాటలో ఏం పాడే మనం? జేమ్స్ ఫాదరు జాక్సన్, జాక్సన్ ఫాదర్ జిప్సన్, జిప్సన్ ఫాదర్ జైరామ్, జైరామ్ ఫాదర్ కదనా? జేమ్స్ ఫాదరు జాక్సన్, జాక్సన్ ఫాదర్ జిప్సన్, జిప్సన్ ఫాదర్ జైరామ్, గ్రాండ్ ఫాదరు ఒక్కడే, గతమంతా మనదొక్కటే, గ్రాండ్ ఫాదరు ఒక్కడే, గతమంతా మనదొక్కటే, ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశము రన్నా, ఇది స్వర్గము కన్నా మిన్నా. అర్థమైందా? సో ఈ దేశం చాలా గొప్పది, ఋషులు పుట్టిన భూమిది. అవునా? వీరులు పుట్టిన భూమి. ఇప్పుడు చంటి గారు వాళ్ళ నాన్నగారి పేరు చెప్తారు. సార్ మీకు 2 గంటలు టైం ఇచ్చాను, చెప్పండి సార్ మీ నాన్నగారి పేరు. పిడిసిడు. ఇందాక ఇంటర్వ్యూలో అడిగాను నేను, అప్పుడు చెప్పలేదు. పోనీ లిస్ట్ రాసుకు మళ్ళీ చెప్పాను. నేను మళ్ళీ ట్రై చేద్దాం. నేను అన్నది ఆ పాటలో ఏం చెప్పాను? నేను ఆ పాటలో ఏం చెప్పాను? జేమ్స్ ఫాదరు జాక్సన్. సార్ చెప్పండి సార్ మీ నాన్నగారి పేరు. భయపడకండి సార్, భయపడదు సార్. నేనేమి మీ డబ్బులు అడగట్లేదు సార్, మీ ఆస్తి అడగట్లేదు. ఎవరైనా ఇదిగో ఇప్పుడు సార్ ఎవరైనా నాన్న పేరు చెప్పలేకపోతున్నారంటే ఆ పుట్టుకేదో తేడా ఉందే. మీ నాన్న పేరు గుర్తొచ్చాగా చెప్పావు. వీడు మాట వింటాం, ఎవడో పుట్టాడు తెలదేడు. ఎవడైనా ఇప్పుడు నువ్వు నాకు తెలుసా? ఏమే నువ్వు నాకు తెలుసా? ఏమయ్యా మీ నాన్న పేరు ఏంటి? ఎంతసేపు వచ్చిందండి? ఏమయ్యా నువ్వు నాకు తెలుసా? మీ నాన్న పేరేంటి? ఎంతసేపు వచ్చింది అడగడానికి చెప్పడానికి? చెప్పచ్చు కదా. ఆడు ఎందుకు చెప్పడు తెలుసా? వాళ్ళ నాన్న పేరు సుబ్రహ్మణ్యం, వాళ్ళ నాన్న పేరు రాంబాబు. అప్పుడు ఏమవుద్ది? ఆడేమో గొర్రె అని క్లెయిమ్ చేశాడు, నన్ను బోల్ తిట్టేశాడు. అప్పుడు నా మాటని వాడు ఒప్పుకోవాల్సి వద్దు. ఏమని? ఆడు మనకే పుట్టాడు, ఆ మాట ఒప్పుకోవాల్సి వద్దుగా, అందుకని చెప్పడు. ఇప్పుడు నువ్వెవడో పుట్టేవో చెప్పుకోలేని అదవ్వే, ఆడెవడో పుట్టాడో తెలియనోడి గురించి మాకు డిస్కషన్ ఎందుకు? మాకు అయ్యో దరిద్రం అక్కర్లేదా? అది మనం ఏం చెప్తాం? మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. మీరు పాండురంగ సినిమా చూసారా? పాండురంగ మహత్యంలో కానీ కృష్ణుడు వస్తాడు. కృష్ణుడు వస్తే వాళ్ళ నాన్నగారు కాళ్ళు నొక్కుతుంటాడు. ఈయన ఎవరి నాన్న అంటే ఆదిదేవుడు వచ్చాడు నాన్న అంటే, ఆయన ఏమో కంగారు పడ, అయ్యో స్వామి వస్తే నువ్వు స్వామి లోపల పిలవకుండా ఏం చేస్తున్నావు అంటే, మనని అనుగ్రహించడానికి వచ్చినవాడు వెళ్ళిపోతాడు, ఏమిటి ఉంటాడు నాన్న అంటాడు. ఆయన కాళ్ళు కాలిపోతున్నాయి అంటాడు. ఎవరు? కృష్ణుడు. ఈయన లేవడో ఏమన్నా, నేను మా నాన్నగారి పాదసేవలో ఉన్నాను, కాసేపు వెయిట్ చేయంటాడు. ఎవరిని? భగవంతుడిని వెయిట్ చేయమంటాడు. కాళ్ళు కాలిపోతున్నాయంటే ఓ ఇటుక బెడ్ తీసి దాని మీద నుంచోమంటాడు. మరాఠీలో విట్టు అంటే ఇటుక, ఇటుక మీద నుంచున్నాడు. దట్స్ వై ఇట్స్ కాల్డ్ విఠల. అది అర్థమైందా? సో అది అవర్ ప్రయారిటీ టు పేరెంట్స్. రాముడు అసలు అడవికి వెళ్ళాలి ఏంటి? అడవికి వెళ్ళాలా? ఎవరి మీద గౌరవంతో వెళ్ళాడు? అంతే. వాళ్ళ నాన్న ఇంకొక ఐడియా కూడా ఇచ్చాడు. ఒరే నేను మీ పిన్ని ఎదిరించలేను, నన్ను జైల్లో పెట్టేస్తే అందరూ భయపడిపోతారు, నువ్వు చక్కగా చైర్లో కూర్చో, అప్పుడప్పుడు వచ్చి నన్ను పలకరించేయి, సెటిల్ అయిపోద్దిగా గొడవ. మంచి ఐడియా కదా. రాముడు విన్నాడా? ఏమన్నాడు? నాన్నగారు మీరు పిన్నికి మాట ఇచ్చారు, అది నెరవేర్చవలసిన బాధ్యత నాది. సో మీరు 14 ఏళ్ళ గురించి ఆలోచించద్దు, నేను వెళ్ళి వచ్చేస్తాను, కూర్చోండి. ఆడేమో సుఖం ఉంటుందా అడవిలో? ఏనా రూములు ఉంటాయా? ఏదో ఒక హట్ట అందులో ఉండాలి. అంటే ధర్మం కోసం, సత్యం కోసం
తండ్రి మాట మీద గౌరవం చేత ఈ యాక్సెప్ట్ పెనెన్స్ పెయిన్. అది మనం ఇచ్చిన గౌరవం. అదే ఔరంగజేబు లాంటివాడైతే చక్కగా నాన్న చంపేసి అలా అన్నని చంపేసేసి చక్కగా సీట్లు కూర్చుంటాడు కళ్ళు పెక్కేసేసి. అది ఆదర్శం. ఏం నేర్చుకోవాలి? నాన్న పేరు చెప్పలేని దరిద్రపు మతాలు మేమేం నేర్చుకోవాలి? మీ దగ్గర ఓ మంచి అమ్మ ఉందా ఈ 2 మతాల్లో? చూపించండి. కాబట్టి మనకు అవసరం లేదు, అది పాయింట్. అది మంచి. ఇప్పుడు రేపు పొద్దున్న వినాయక చవితి, బంగారం కొంటావా? నువ్వు కొంటావా? ఓ కేజీ ఎందుకు కొనవు? మన దగ్గర ఉన్నదే మనం చూపించుకుంటూ డబ్బులు ఉండాలి కదా కొనాలంటే. బంగారం అక్కడ అమ్ముతున్నారు, అయితే కొనేస్తాం ఏంటి? ఇప్పుడు ఆడు టిఫిన్ అయితే తెచ్చాడు, మీకు నేను తిన్నాం, ఒకవేళ నాకు కూడా తెచ్చా కూడా తిన్నాం. ఎందుకని? మనకు అవసరం లేదు, ఇది కూడా మనకు అవసరం లేదు, అంతే. స్వస్తి. గోటి వారు బస్తి.